నెక్స్ట్ వచ్చింది ఎవరు? బన్నీ. సరే, నిన్నటి దినంలో ఒకరికి బాగలేదు. హన్నీయా? హనీ. సరే, వెరీ గుడ్. చాలా షార్ప్ ఉన్నారు మీరు. మిమ్మల్ని టెస్ట్ చేశాను నేను. సరే, అయితే నిన్న ఒకరికి బాగలేదు. ఎవరు వాళ్ళు? సన్నీయేనా? మరి సన్నీకి వాళ్ళు ఎట్లా మరి తగ్గిందో లేదో, వస్తాడో లేదో తెలియదు మనకు. మరి పిలుద్దామా? ఎవరిని ముందు పిలుద్దాం మనము? పిలుద్దామా? నేను 3 లేకపోతా. 1 2 3. సన్నీ! వావ్! హాయ్ సన్నీ. హలో. హాయ్ సన్నీ, బాగున్నావా? జ్వరం తగ్గిందా? అవి చూస్తాను. నీ పల్స్ చూస్తాను. జ్వరం తగ్గిందంట? తగ్గిపోయింది కదా? నువ్వు వీపీఎస్కి వచ్చావా, చికెన్ తినేకి వచ్చావా? నిజం చెప్పాలా? చెప్పు సన్నీ. చికెన్ ఉందనే నువ్వు వచ్చావు ఈరోజు. ఏది మళ్ళీ చెప్పు. చాలా ఇష్టమా? మా పిల్లలు కూడా చికెన్ అంటే చాలా ఇష్టం తెలుసా? చాలా హ్యాపీ. ఎందుకు? వీపీఎస్ అయిపోయిందనా? మరి మా పిల్లలు వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. మా పిల్లలు చాలా పాటలు నేర్చుకున్నారు, వాక్యం నేర్చుకున్నారు, కంఠత వాక్యాలు నేర్చుకున్నారు. మా వాళ్ళు అన్నీ నేర్చుకున్నారు తెలుసా? నువ్వు బట్టలు మంచిగా వేసుకుని రావాలి. నువ్వు చిన్న 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 పిల్లలు ఉన్నాను. పరిగెత్తుకుంటా బట్టలు ఇప్పుకొని వచ్చావా? సరే, ఇప్పుడు నేను చూసా కాబట్టి నయమైంది, లేకపోతే నీ ప్యాంట్ పైకి లేచిపోయింది. సరేనా? నీ పేరేంటి అసలు? నేను ఇంటికి పోయేస్తాను. చాలా అంత పెద్దదా నీ పేరు? మాకు తెలుసు నీ పేరు. చిన్న పేరు కాదు మాకు, నీకు పెద్ద పేరు అవసరం లేదు మాకు. సన్నీ. వెరీ గుడ్. సరే సన్నీ, మరి చెప్పురా, నిన్న రాలేదు ఎందుకు? వెరీ గుడ్. మరి మా పిల్లలు ఇవాళ లాస్ట్ డే. ఎక్క వచ్చిందా? వావ్, వాళ్ళ అక్క వచ్చిందని పిలుద్దామా? ఏం పేరు అక్క పేరు? గట్టిగా పిల్లలు. నేను 1 2 3 చెప్తాను. 1 2 3. హనీ. హాయ్ హనీ. హలో. ప్రైస్లో నాన్న. చెప్పు సన్నీ. నీతోనే మాట్లాడరా? మీరు అరే మీరు వీపీఎస్. అరే సన్నీ సన్నీ సన్నీగా పక్క తిరుగున్నాను. ఇక్కడ పక్కకి రా. దుస్తులకి దూరంగా ఉండాలని పక్కకి వెళ్ళమ్మా. సరే, నువ్వు నేను చెప్తున్నా విను. నువ్వు హనీయే మంచిది. ఎందుకంటే హనీ అన్ని రోజులు వచ్చింది, బీపీఎస్ అన్ని మంచిగా నేర్చుకుంది. నువ్వు మధ్యలో డుమ్మా కొట్టావు కదా? మధ్యలో డుమ్మా కొట్టాడు వీడేమో. ఇంకా సైతాన్ కొంచెం ఉంది లోపల కదా. మనం మందిరానికి మిస్ అవుతే. స్టాప్. నీకు చికెన్ కావాలవుద్దా? చాలా కావాలి. మా పిల్లలకి వినపడతలేదు, గట్టి చెప్పు. నీకు చికెన్ కావాలవుద్దా? నీవు అల్లరి చేస్తున్నావు. తిమోతి అంకుల్ చూస్తున్నాడు, నీకు పెట్టడు. తిమోతి అంకుల్ వీడికి ఫుడ్ పెట్టద్దు. సాంబార్ ఉంటే రసంతో పెట్టి పంపించి. మరి మంచోడు అని ఎవరు? పిల్లలు వీళ్ళిద్దరు సన్నీ అండ్ హనీ ఇద్దరు మంచివారు. హూ ఇస్ గుడ్? నువ్వు కూడా మంచి పిల్లలుగా కావాలంటే విబిఎస్కి రావాలా, సండే క్లాస్కి రావాలా, బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, కంఠత వాక్యం నేర్చుకోవాలి. అప్పుడు నిన్ను మంచోడంట. లేకపోతే నువ్వు ఎవరు బిడ్డ తెలుసా? నీ వెంట్రుకలు ఏ కలర్ ఉన్నాయి? వైట్ ఉన్నాయి. బ్లాక్ కలర్ ఉన్నాయి నాన్న.
బ్లాక్ నాలాగా బ్లాక్ ఉన్నాయి మరి. సరే, నల్ల హృదయము అదేంటంటే సైతానికి సూచన. నీ హృదయం, నీ హార్ట్లో సైతాన్ కూర్చొని ఉన్నాడు. వాడిని కత్తితో చంపడం కాదన్నా, వాక్యం అనే ఖడ్గంతో అని చంపాలి. వాక్యం చదవాలి, నువ్వు చంపే అవసరం లేదు. వాక్యం చదివితే, వాక్యం హృదయంలో ఉందనుకో, నీ హృదయంలో వెలుతురు వస్తుంది, చీకటి అంతా వెళ్ళిపోతుంది అన్న. మంచిది. నువ్వు మరి ఈ VPSలో ఇంకా చాలా నేర్చుకోవాలి. రేపు సండే క్లాస్ ఉంటుంది, రేపు కూడా రావాలి నువ్వు. రేపు సండే క్లాస్ ఉంటుంది. అదే నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ సండే నువ్వు క్లాస్కి సండే స్కూల్కి వస్తే అక్కడ ఆంటీ వాళ్ళు, అక్క వాళ్ళు ఉన్నారు, నీకు మంచిగా నేర్పిస్తారు. సరే, మరి హనీ, మరి నువ్వు ఏం నేర్చుకున్నావు VPSలో? వెరీ గుడ్. స్టోరీస్ విన్నావా? వెరీ గుడ్ అన్న. నీకు ఏ స్టోరీ బాగా నచ్చింది? నీ పని అయిపోయింది. నీతో ఇప్పటిదాకా మాట్లాడినా నేను మాట్లాడినా కొద్దిసేపు. అక్కతో మాట్లాడిన తర్వాత, హనీతో మాట్లాడిన తర్వాత మళ్ళీ వస్తాను నీ దగ్గర. సరేనా? ప్రొద్దున ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకున్నా. అద్దాలు లేకపోతే కనిపించరన్నా. వాడి సంగతి మళ్ళీ చెప్తాం. సరే హనీ, నువ్వు ఇంకా ఏం నేర్చుకున్నావు VPSలో? నీకు ఇష్టమైన, నీకు ఏ స్టోరీ బాగా నచ్చింది? ఈ స్టోరీ వెరీ గుడ్. పిల్లలు, మీకే స్టోరీ బాగా నచ్చింది? ఎందుకు? ఏది నచ్చిందంటే శామ్యుయల్ మోరిస్ అన్నారు. ఎందుకంటే చెప్పలేకపోయారు. కనీసం హనీని అడుగుతాం మనం, ఎందుకు నచ్చిందో హనీ చెప్తారు. హనీ, శామ్యుయల్ మోరిస్ స్టోరీ నీకు ఎందుకు నచ్చింది బాగా? చెప్పు నాన్న. ఓకే, విన్నానా? 4 గుడ్ థింగ్సా? ఒక్క 2 చెప్పినానా? నువ్వు చెప్తావా? వెయ్యి. అక్క 2 చెప్తుంది, నువ్వు తర్వాత ఇంకో 2 చెప్పు. అవును, అక్క 1, 2 చెప్తుంది, నువ్వు 3, 4 చెప్పాలి. ఇప్పుడు కాదు, అడిగినప్పుడు చెప్పాలి. సరేనా హనీ, చెప్పురానా, నీకేం నచ్చింది? చెప్పురానా. సో తను స్వార్థంగా ఉంచుకోలేదు. వెరీ గుడ్. దాతృత్వం కలిగి ఉన్నాడు. వెరీ గుడ్ నాన్న. ఇంకా క్రియేట్ చేస్తావు. వెరీ గుడ్ నాన్న. సో శామ్యుయల్ మోరిస్ కబు ఒక గుడ్ థింగ్ ఏంటంట, తన దగ్గర ఉన్నవి ఇతరులకు ఇచ్చాడు. అంటే ఇతరులకి లేనప్పుడు మనము ఇచ్చే వరంగా ఉండాలి. యేసయ్య బిడ్డలంగా మనం ఇతరులకి హెల్ప్ చేసే వరంగా ఉండాలి. తర్వాత కబు అంట ప్రేయర్ చేసుకున్నాడు. అన్ని విషయాల గురించి కూడా ఆయనకి ఏదైనా కావాలంటే ప్రేయర్ ద్వారా అన్ని సంపాదించుకున్నాడు. సరేనా? నువ్వు చెప్పాలా, నువ్వు కోతి లెక్కలు చేయొద్దు. నువ్వు దేవుని బిడ్డవి. నువ్వు ఇట్లా చేసావు అనుకో, మీ సార్కి చెప్పి నీకు 24 డ్యూటీ చేపిస్తా. చెప్పురన్నా సనీ, నాకు టైం అవుతుంది, నాకు ఆకలి అవుతుంది. మరి అవుతుందని నువ్వు కరెక్ట్ చెప్పాలా? నువ్వు నీకు సాంబార్ కావాలంటే, నీకు రసం కావాలంటే నీ ఆన్సర్ చెప్పు. చికెన్ కావాలంటే మంచి ఆన్సర్ చెప్పు. సరే చెప్పాలి ఫాస్ట్గా. అరే వీడు మాట వింటలేదు అసలు. మంచి విషయాలు, కబూలో ఉన్న మంచి విషయాలు 3వది 4వది చెప్పన్నా. అవునన్నా, వాడు వినలే కదా. సరే పిల్లలు, ఇంకా కబూర్ మీరు చెప్పండి. వీడు బద్మాష్ అయిపోయింది, బ్యాడ్ బాయ్ అయిపోయింది. సరే 3rd విషయం చెప్పండి. మీరు కబూ ఏం చేస్తారు చెప్పండి? బైబిల్ చదవడం. వెరీ గుడ్. మరి మీరు చదువుతారా ఇప్పటి నుంచి? ఎంతమంది బైబిల్ చదువుతారు? నిజం చెప్పాలి. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం కదా, దేవుని సన్నిధిలో అబద్ధం ఆడకూడదు. గోడ కూర్చున్నారా మీరు? ముసలాలా మీరు? పక్కన ఆ గోడ పడిపోతుంది. సరే 3వ విషయం ఏంది? బైబిల్ చదువుకున్నాడంట. ఇంకా 4th వన్ ఏంది?
మా పిల్లలు చెప్తారు నాన్న. కబు నేర్చుకున్న 4వ విషయం చెప్పండి ఏదన్నా మంచిది. ఏనా వాళ్ళ క్యాప్టెన్ ఒకసారి కష్టాల్లో ఉంటాడు కదా, వేరే వాళ్ళు వచ్చి చంపేస్తా అన్నప్పుడు అప్పుడు కబు ఏం చేస్తాడు? ప్రార్థన చేసి ధైర్యంగా వాళ్ళని ఎదుర్కొంటాడు. సో మనం కూడా యేసయ్య బిడ్డలుగా ఉన్నప్పుడు మనము శత్రువుని ధైర్యంగా ఎదుర్కొంటే శత్రువు మన ముందు ఉంటాడా? సాతాను మన ముందు ఉంటాడా? మనం ధైర్యంగా శత్రువుని, అంటే మన శత్రువు ఎవరు? సాతానుడు. కాబట్టి వినాల పాప సాతాన్ని మనము ఎదిరించాలి. సరే మరి నాన్న హనీ అండ్ సనీ, మరి నాకు ఆకలి అవుతుంది, మరి నేను వెళ్ళిపోతున్నాను. చెప్పునన్నా సన్నీ, నాకు అర్థం అవ్వలేదు. పిల్లలు మీకు ఏమైనా అర్థమైందా? బాధ వేస్తుందా? బాధ అవుతుందా? ఎందుకున్నా? సరే పిల్లలు వాళ్ళకేమో చాలా బాధ అనిపిస్తుందంట ఈరోజు నుంచి బీపీఎస్ అయిపోతుందని. మరి మీకు బాధ లేదా? మీకు బాధ ఉందా? హ్యాపీగా ఉందా? బీపీఎస్ అయిపోతుంది అని హ్యాపీగా ఉందా? బాధగా ఉందా మీకు? మాకు కూడా మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎక్కడ బీపీఎస్ ఉంటే అక్కడికి వెళ్ళిపోవద్దు అవుతుంది కదా, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాం మేము కదా. ఎందుకు? మీ మొహంలో సంతోషం చూడాలని కదా. సో మీరు ఇవాళ లాస్ట్ డే కాబట్టి మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది ఓకేనా. సో మీరు ప్రార్థన చేసుకొని మళ్ళీ ఇట్లాంటి బీపీఎస్ మీ దగ్గర ఇంకా చూపుసన్ని మీకు సండే ఇక్కడ వర్షిప్ జరుగుతుంది, తర్వాత సండే క్లాస్ ఉంటుంది మీకు. సండే పాటలు పాడిస్తారు, స్టోరీ చెప్తారు, పాటలు నేర్పిస్తారు, ఇంకా యాక్టివిటీస్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, పప్పెట్ షోస్ కూడా ఉంటాయి. చాక్లెట్ ఇస్తారా అంకుల్? తిమోద్ అంకుల్ ఇస్తారంట, చాక్లెట్స్ ఇస్తారంట. చూడు చాక్లెట్స్ అనగా ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు కదా. సరే పిల్లలు మరి బాయ్ చెప్తే మనము ఆకలి అవుతుంది కదా, మరి బాయ్ చెప్పేద్దామా? మరి మీరు బాయ్ సాంగ్ పాడతారా? ఒకటి చిన్న పాట మీకు వచ్చా? ఏం పాట పాడతారు? బాయ్ అందరికీ ఈ రోజుతో బీబీఎస్ అనే పాట పాడదాం సరేనా? మ్యూజిక్ అంకుల్ పిలుద్దామా? మ్యూజిక్ అంకుల్ ఎక్కడున్నాడు? అంకుల్ పాట ఉంటాడా? మ్యూజిక్ అంకుల్ పేరు తెలుసా మీకు? ఏం పేరు? మ్యూజిక్ అంకుల్ పేరు జస్యూరున్ అంకుల్. నీకు ఆకలి అవుతుంది, నాకు అర్థమైపోయింది. సరే మీరు హమ్మింగ్ చేయండి ఫస్ట్. సరే పిల్లలు ఒక పాట పాడతారు వీళ్ళిద్దరు, విందాం. హనీ అండ్ సన్నీ ఇద్దరు పాట పాడతారు, విందాం. రైట్ చలో స్టార్ట్. బాయ్ బాయ్ పాడండి. ఈరోజుతో పాడండి. మంగులను దేవుని ప్రేమలో బాయ్ బాయ్ అందరికీ. ఈరోజుతో మరువకండి మమ్ములను దేవుని ప్రేమలో. కలిసి ఉన్నాము దూరమవుతాము, కలిసి ఉన్నాము దూరమవుతాము. లోకపు స్థితి ఇంతే, లోకపు స్థితి ఇంతే, లోకపు స్థితి ఇంతే, లోకపు స్థితి ఇంతే. బాయ్ బాయ్ అందరూ పాడండి. ఈరోజుతో బీబీఎస్ మరువకండి మమ్ములను
ప్రార్థన చేస్తాము. బాయ్ నాన్న. బాయ్ చెప్పండి. అన్నికి బాయ్ చెప్పండి. బాయ్ నాన్న. సన్నీ హనీ బాయ్. బాయ్ అందరికి. వెరీ గుడ్. రండి నాన్న. బాయ్ నాన్న. నాన్న కుర్చీలో చాలా మంది ఉన్నారు పెద్దవాళ్ళు. అవును, నవ్వట్లేదా? పైన కుర్చీలో కూర్చొని నవ్వట్లేదు అంటే ఒకసారి నవ్వండి మీరు అందరూ. అంకుల్ వాళ్ళు ఆంటీ వాళ్ళు అందరూ నవ్వండి. మా సన్నికి హన్నికి బాయ్ చెప్పండి. మీరు కూడా మీరు గట్టిగా చెప్పాలి, నోటుతో చెప్పాలి. బాయ్ బాయ్ నాన్న. ఒకసారి అంకుల్ ఉంటాడు ఒక ఆయన యువరాజ్ అని పేరు. యువరాజ్, యమరాజ్ కాదు, యువరాజ్. ఆయన కూడా బాయ్ చెప్తా. యువరాజ్ అన్న నీకు కూడా బాయ్. అంత స్మార్ట్ ఉన్నాడా? నేను స్మార్ట్ ఉన్నాడా, ఆయన స్మార్ట్ ఉన్నాడా? అంకుల్ ఈ చికెన్ పడకింది. బాయ్ నాన్న. బాయ్ నాన్న. మార్తక రండమ్మ. బాయ్ నాన్న. మార్తక చెప్పు నాన్న. ఏ ఆంటీ నాన్న? లక్ష. లక్ష కాదన్నా, హెప్సీ ఆంటీ. హెప్సీ అను. హెప్సీ కాదు, హెప్సీ. హెప్సీ ఆంటీ ఎక్కడ ఉందబ్బా? ఏం చెప్పాలి ఆంటీకి? ఒకసారి హెప్సీ ఆంటీ నీకు కూడా బాయ్ అంట. హెప్సీ ఆంటీ బాయ్ చెప్పా పిల్లలకి. సరే నువ్వు కూడా చేయాలి, నువ్వు చేయాలి నువ్వు కూడా, సరేనా? నెక్స్ట్ వీపీఎస్లో మీ ఇద్దరు అలా చేయాలి. బాయ్. ఇంటికి వెళ్ళిపోండి. బాయ్ నాన్న. బాయ్. అక్కడ రండి. సరే మీ గురించి ఆంటీ కొన్ని విషయాలు చెప్తారు, జాగ్రత్త వినండి. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ యొక్క వీబీఎస్ కొరకు మనము అనేక దినాల నుంచి ప్రార్థిస్తూ వచ్చినాం. మన సంఘం తరపున దైవ సేవకులముగా, పెద్దలముగా, విశ్వాసులముగా మన యొక్క ఆశ, నా ఆశ ఏంటంటే ముఖ్యంగా ఇన్ని రోజులు హాలిడేస్ వస్తాయి కదా, పిల్లలకి దేవుని గురించినటువంటి జ్ఞానము కావాలని నేను ప్రతి సంవత్సరం కూడా ఆశపడుతూ వస్తూ ఉన్నాం. అయితే మన యొక్క సంఘంలో దేవుడు ఈ టయాన్ని మనకు అనుకూలపరిచి దేవుడిచ్చినటువంటి సమాధానాన్ని బట్టి, పెద్దల యొక్క సహకారము, విశ్వాసులందరి యొక్క ప్రార్థన సహకారమును బట్టి, వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానాన్ని బట్టి వీబీఎస్ పెట్టుకుందామని ఏర్పాటు చేసినప్పుడు మేము వెంటనే మామయ్య, అత్తమ్మ, దైవ సేవకులకి ఫోన్ చేసినాము. అంటే టైము చాలా తక్కువగా ఉంది కదా, ఎట్లా మనము వీబీఎస్ జరుపుకోవాలి అంటే హెబ్రోన్కి చెప్పాలంటే దాదాపు మనం త్వరగా ముందే చెప్పాలి. అయితే ఈ యొక్క వీబీఎస్ జరగాలంటే ఎట్లా అని అత్తమ్మ మామయ్యకి మేము ఫోన్ చేసాము. ఫోన్ చేయగానే ఎందుకో దేవుడు మాకు అంటే హెబ్రోన్ లెవెల్ అంటే మనకుండే అకామిడేషన్ బట్టి కొంచెం భయపడుతూ వచ్చినాం. అయితే అత్తమ్మ మామయ్యకి దేవుడు వారికి కూడా తలంపు ఏమొచ్చిందంటే కడపలో ఎప్సెక్ ఉంది కదా, ఎప్సెక్కర్ పిలుచుకొని చేసుకుందాం అనుకున్నాం. కానీ ఇంత గొప్పగా ఫిలిప్ బ్రదర్, సిస్టర్ జమీమక్క, అలానే స్టీవెన్ బ్రదర్, జస్వంత్ ఇట్లా జరుగుతుందని అలా నేను ఊహించలేదు. కానీ నేను మొదటిగా ఒక్క అక్కనే మనం అడుగుతూ వచ్చినాం. మరి మెటీరియల్ ఎంత అంటే అన్న వాళ్ళు ఎలా చెప్పారంటే మనకి ఓన్లీ మేమన్నీ కూడా మేమే తీసుకొస్తాం, మీరు అన్నీ అంటే నాకు ఇలా చెప్పినప్పుడు ఎట్లా అనిపించిందంటే ఏదో ఎప్సెక్ అని పిలుచుకొని ఏదో సింపుల్గా అయిపించుకుందాం అనుకున్నాం. కానీ దేవుడు ఎంతో వారు జాబ్ చేసుకుంటూ ఇంతగా పరిచర్యలో ఈనాడు సమాధాన ప్రార్థన మందిరం యొక్క పిల్లల యొక్క క్షేమం కొరకు దేవుడు మనకి ఇంతగా పరిచర్యలో వాడబడుతూ వచ్చినారు. అంతేకాదు మనకి ఇచ్చినటువంటి థీమ్ని బట్టి ఈ దినం కూడా లెసన్ కంప్లీట్గా విన్న తర్వాత నిజంగా నా మట్టుకు నేను మన సంఘంలో ఉన్నటువంటి అందరూ కూడా సామ్యూయల్, మోజెస్,
మోరల్స్ వరే మనమందరం కూడా దేవుని కోసం ప్రయాసపడి దేవుని కోసము అనేక ఆత్మరక్షణార్థమై ఇలా వీబీఎస్ ద్వారా అనేక పిల్లల్ని కూడా దేవుని సంఘంలో నా ఆశ కూడా ఏంటంటే కంప్లీట్ అంతమంది సేవలో కాకపోయినా దేవుని యొక్క వారి పనులలో వారు ఉంటూ దేవుని కోసం ప్రయాసపడి వారు ఈనాడు సమాధాన ప్రార్థన మందిరంలో కూడా అనేకుల ఆయా తలాంతులు కలిగి దేవుణ్ణి సేవించాలని ఈ యొక్క వీబీఎస్ ద్వారా కూడా దేవుడు అనుగ్రహించే జ్ఞానములో మనమందరం కూడా అభివృద్ధి పొందాలని నా మటుకు నేను మన పిల్లలందరూ కూడా ఈ రీతిగా దేవుడు ఈ సంతోషాన్ని మనందరికీ పంచినారు. అంతేకాదు స్థానిక సంఘము కూడా ఈసారి ఎవరి వంతుల వారు, కొంతమంది కనబడినాం, కొంతమంది కనబడలేదు. ఎంతంటే వారి వంతులో వారు మాత్రం చాలా వారు ప్రయాసపడినారు, ప్రార్థన చేసినారు, పరిచర్య చేసినారు, క్రయం చెల్లించినారు. నిజంగా ఈ యొక్క వీబీఎస్ ఈ ఫైనల్ దినమున దేవుడు అంతేకాకుండా ముఖ్యంగా మన మధ్యనికి వచ్చినటువంటి నా సిస్టర్స్ బ్రదర్స్ వారి యొక్క సహకారం, వారి యొక్క పరిచర్య మనము మర్చిపోనిది. మనము వారి కోసము మన కోసం వారు కూడా ప్రార్థన చేయాలి. ముఖ్యంగా సమాధాన ప్రార్థన మందిరంలో కూడా అనేక పిల్లలు దేవుని జ్ఞానంలో సామేలు వలె అనేకులము కూడా ఆ రీతిగా దేవుడు మనందరినీ బలపరిచి తన రాజ్యం కొరకే మనలందరినీ బలపరిచి వాడుకున్నట్లుగా ప్రార్థన చేయండి. ప్రభు నామమున అందరికీ వందనాలు. సరే, పిల్లలందరూ మోకరించండి. మనం ఫైనల్ ప్రే చేసుకొని మనం వెళ్ళిపోదాం. అందరూ మోకరించాలి, అందరూ మోకరించాలి. పిల్లలందరూ మోకరించండి. మనం ఇంకా వెళ్ళిపోతున్నాము. అమ్మ మోకరించండి. పెద్ద పిల్లలందరూ మోకరించాలి, అందరూ మోకరించాలి, పైకి మోకరించాలి. మైదుకు దైవ సేవకులు అరుణ్ ప్రసాద్ అన్న చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించవలసిందిగా మనం చేస్తున్నాం. ముందుకు రండి. పిల్లలు అందరూ మోకరించండి. అంకుల్ వస్తున్నారు. మనం అందరం రెస్పెక్ట్ఫుల్గా మోకరించాలి. అందరూ మోకరించండి. పిల్లలు, మగ పిల్లలు, బాయ్స్ కళ్ళు మూసుకోవాలి, ఎవ్వరు కళ్ళు తెరవద్దు. చివరి ప్రార్థన. మీరు చాలా దేవుని సన్నిధిలో భయభక్తులతో ఉండాలి. పైకి మోకరించాలి నాన్న. చూడండి, పైకి మోకరించండి. వాళ్ళు లేపు, పైకి మోకరించండి. అందరూ పైకి మోకరించండి. కళ్ళు మూసుకోవాలి. కళ్ళు అందరూ మీకు చెప్తే అర్థం కాదు కదా. మీ పెద్ద పిల్లలు, చిన్న పిల్లలు అట్లా చేస్తారు, మీరు అట్లా చేస్తారా? మంచిగా మోకరించండి. మంచి పిల్లలు కళ్ళు మూసుకోవాలి. అందరు కళ్ళు మూసుకోవాలి. అందరు కళ్ళు మూసుకోవాలి. సర్వశక్తి గల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి, సర్వాధికారైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి, మహోన్నతుడైన దేవుడు మహాపరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి, సమస్త సృష్టికి ఆధారభూతుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి, చిన్నపిల్లలను ప్రేమించిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి, నా ఎదుగు రండి పరలోక రాజ్యం అలాంటి వారిది అని చెప్పిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి, పాపములను కడుగు యేసు రక్తమునకే. హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన ప్రేమగల పరలోకపు తండ్రి, కనికరము, దయా, దీర్ఘ శాంతము, విస్తారమైన కృపా సత్యములు గల తండ్రి, ఆది అంతమును అల్పమును దేవ స్తుతించి ఆరాధించుగా అర్పిస్తున్నాం. రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, దేవతలకు అందరికీ పైన మహత్యం కలిగిన మహారాజునందుకై మీకు స్తోత్రాలు. దైవముల సభలో తీర్పు తీర్చే సర్వశక్తి గల సర్వాధికారం దేవుడనికై మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. సమాధాన ప్రార్థన మందిరాన్ని సింహాద్రిపురంలో సాక్షాత్తును మీరు ఏర్పరచుకున్న నాటి నుండి ఇప్పటి వరకు నేను నడిపించినటువంటి విధానం బట్టి స్తోత్రాలు. మధ్యలో కొద్ది అవతలు ఇచ్చినప్పటికీ మీ మహాకృపను చూపించి బిడ్డను సమకూర్చి ఐక్యతతో సమాధానముతో మీ పరిచయం జరిగిస్తున్నటువంటి కృపకై స్తోత్రాలు. బాధ్యత గల సహోదరులందరిని బట్టి స్తుతించి ఆరాధించగానే కోసం వాళ్ళ సహకారానికి స్తోత్రాలు, వాళ్ళ ఐక్యతకై స్తుతించి ఆరాధించగానే కోసం సహోదరులందరిని బట్టి స్తోత్రాలు. సంఘ విశ్వాసులందరినీ బట్టి, పిల్లలు, యవనస్తులు, సహోదరులందరినీ బట్టి స్తుతిస్తూ ఆరాధించగానే కోసం ఇప్పుడు వారు వాళ్ళు నడిపించిన దాన్ని బట్టి స్తోత్రాలు. దగ్గర తండ్రి వీబీఎస్ జరగడానికి సహకరించినటువంటి స్టీవెన్ గారు మరి ప్రభు తండ్రి వాళ్ళు గ్యాంగ్ అందరిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. సహకారులందరినీ బట్టి స్తోత్రాలు. ప్రభు వాళ్ళ సమర్పణకై స్తుతిస్తున్నాం, త్యాగానికై స్తోత్రాలు. ప్రభు ప్రయాసకై స్తుతిస్తున్నాం, శ్రమకై స్తోత్రాలు. కనికరం తండ్రి క్రయానికై స్తుతించి ఆరాధించగా నా ప్రసం దీవించి ఆశ్రయించి మాయిపోయింది విషయాన్ని బట్టి స్తోత్రం. అడిగిన వెంటనే
ఒప్పుకొని బ్రదర్స్ సిస్టర్స్ అందరినీ పిలిపించి పరిచర్య ఘనంగా జరిగించడానికి గొప్ప కృపను అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. అడిగిన వాటికంటే వచ్చిన వాటికంటే అత్యధికంగా దయచేసిన దేవుడు కనుక మీకు స్తుతి చేస్తున్నాం. బిడ్డలు ప్రభా, సీనియర్ జూనియర్ కేజీ పిల్లలు ప్రభా విన్నటువంటి వాక్యము వాళ్ళ హృదయంలో నాటబడినది. చూడ తండ్రి యేసుక్రీస్తు యొక్క జ్ఞానమందును ప్రభావం నన్ను ఎదుగునట్లు కృప మెండుగా దయచేసిన మనగానే తెచ్చాను. ఆత్మలు ఎదుగునట్టు మీరే సాయం చేయండి. అనేక రక్షించబడి మీ సాక్షులుగా ప్రభా, మీ యొక్క పరిచారకులుగా, మీ యోధులుగా ప్రభా సామెల్ కేర్ గారి ప్రభా జీవిత చరిత్రను విన్నారు. అదే రీతిగా బాల్యం నుండి వాళ్ళ బైబిల్ చదువుతూ వెళ్ళడం ప్రభా వారి ఆసక్తి కలిగి తండ్రి అనేకులకు సాక్షులు ఏర్పరచుకున్నట్లు ఇప్పటి నుండి సిద్ధపరచండి. యవన కాలంలో కాడి మోయటం మేలు, దాని మీద అతని మోటిన వాడి హూవయ్యని మాటను బట్టి మీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుని ఈ వాగ్దానం పరిపెట్టు పట్ల నెరవేర్చినామని కానీ తెచ్చుకుని ఈ పరిచయలో పాల్పొందిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి స్తుతించి ఆరాధించగానే ప్రశ్న ప్రభు వంట పరిచయలో పాల్పొందినటువంటి వారికి స్తోత్రాలు. పరిచయలో ప్రభు పర్చేసింగ్లో పాల్పొందినటువంటి వారు గ్రూప్ టీచర్లకు అందరికీ స్తుతిస్తూ ఆరాధిస్తున్న ప్రశ్న ప్రభు సమర్పణ జరిగించుకున్నటువంటి బిడ్డలందరూ బట్టి స్తోత్రాలు. ఈ పరిచయ కొరకే సమర్పించుకున్నటువంటి వారిని బహుగా దీవించి ఆశ్రయించినామని కానీ తెచ్చుకుని ఇంకా అత్యధికమైనటువంటి ఆసక్తిని పుట్టించి మీ పరిచయ కొరకే ప్రభు ముందుకు రాగలంటే మీరే సాయం చేయండి. దగ్గర తండ్రి దీవించి ఆశించి మైపడమని మిగిలిన సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. ముఖ్యంగా బయట నుండి హైదరాబాద్ నుండి ఇతర స్థలాల నుండి ప్రభావ మిమ్మల్ని తీసుకొచ్చినందుకు కలిగి స్తోత్రాలు. ప్రభావ తండ్రి ఎంతో అద్భుతంగా మీ పరిచర్యను వాళ్ళు జరిగించినందుకు కలిగి స్తోత్రాలు. వాళ్ళకి ఇచ్చినటువంటి గొప్ప వరాన్ని బట్టి స్తుతిస్తున్నాం. సమాధాన మందిరాన్ని కూడా వాళ్ళ వరంలో జ్ఞాపకం చేసుకున్నందుకు కలిగి స్తోత్రాలు. దీవించి మహిమ పొందినామని ఘనత తెచ్చుకోనమని నేను కృపను కోరుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు అర్పించుకుంటూ మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమాడైన యేసుక్రీస్తు పరిశుద్ధ ఘనమైన గంభీరమైన శ్రేష్టమైన పూజ నామం బట్టి అన్ని నామమునికి ఉన్నతమైన హెచ్చించబడిన పరిశుద్ధ నామను బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభుని యేసుక్రీస్తు కృప, తండ్రి అని దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క సహవాసం సమకుని మనకందరికీ రక్షణ తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డకును, ఈ పరిచయలో పాలు పొందిన ప్రతి ఒక్కరికి, ఈ పరిచయలో కేంద్రంగా ఉన్నటువంటి ప్రభు స్టీవెన్ గారి సమూహానికి అంతటికి యుగ యుగములు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభువుని దీవించునుగాక. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎవరు ఏమన్నారు మిమ్మల్ని? దయచేసి టీచర్స్ గమనించండి. ప్రార్థన కొరకై జూనియర్ క్లాస్లో సమకూడి రండి. తర్వాత ఈ చేపలు తీసేస్తే పిల్లలు పెద్దలందరూ కూడా భోజనం కొరకై కూర్చుందాము. మీకు ఒక కవర్ ఇచ్చారు. అందులో మీరు ఏం చేస్తారంటే మీకు ఇవ్వబడినటువంటి హ్యాండ్ వర్క్, తర్వాత మీకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క పుస్తకము దాంట్లో పెట్టుకోండి. తర్వాత మీకు ఒక గిఫ్ట్ ఇవ్వబడుతుంది. అది బాక్స్ భోజనం చేసేటప్పుడే మీకు ఇస్తారు. ఆ బాక్స్ కూడా మీ కవర్లో పెట్టేసుకొని నెమ్మదిగా వెళ్ళండి.
కొరకై ప్రార్థించిన సంఘం అంతటికి ప్రభుని శ్రీకృష్ణనామమున మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాగే మరి పరిచర్య కొరకై ప్రార్థించాలని, పరిచర్యలో సహకరించాలని మనం కోరుతున్నాం. అంతేకాదు వచ్చినటువంటి బిడ్డలందరి వరకు మరి ప్రార్థన చేయండి. వారి జీవితాల్లో రాబోయే దినాల్లో వారు దేవుడు వాడబడే పాత్రలుగా దేవుడు వారిని వాడుకోవాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. దయచేసి గమనించండి. టీచర్స్ మరి జూనియర్ క్లాస్లో సమకూడండి ప్రార్థన కొరకై. మరి ఈ సమయంలో మరి చాపలను తీసినట్టయితే పిల్లల భోజనం కొరకై కూర్చుంటారు. అందరికీ ప్రైజ్ లార్డ్.